శ్రీమాత్రే నమః. ఈరోజు 64వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 63వ శ్లోకాన్ని చెప్పుకుందాం. క్రోధాద్భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతివిభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. 64వ శ్లోకం. రాగద్వేషవియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. రాగద్వేష అంటే మమకారము, ద్వేషము. వియుక్తైస్తు లేకుండా కానీ, విషయాన్ ఇంద్రియేశ్చరన్ ఇంద్రియ విషయములు ఇంద్రియములచే వాడుతున్న, ఆత్మవశ్యైర్విధేయాత్మ మనస్సుని అదుపు చేస్తూ మనస్సుని నియంత్రణ చేయవానికి, ప్రసాదమధిగచ్చతి భగవత్కృప లభించును. అంటే ఇంద్రియ వస్తు విషయములను వాడేటప్పుడు కూడా మనస్సుని నియంత్రించిన వాడే మమకార ద్వేషరహితంగా ఉన్నవాడు భగవంతుని కృపకు పాత్రుడగును అని ఈ శ్లోకం యొక్క అర్థం. అంటే నియంత్రణలో ఉన్న జీవితం మనశ్శాంతిని కలగజేస్తుంది. రాగము ద్వేషము లేని మనస్సు స్థిర జ్ఞానంతో సమానం అన్నమాట. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. 65వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.